హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో అసలు పాలీ మార్కెట్ అంటే ఏంటి అండ్ ఈ పాలీ మార్కెట్ అండ్ కలిసి మనం ఎందుకు యూజ్ చేయాలి, ఫారెక్స్ ట్రేడర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా డీటెయిల్గా చెప్పనున్నాను. సో ఐఎమ్ షూర్ ఈ వీడియో తర్వాత ఈ పాలీ మార్కెట్ అండ్ ఈ కలిసి ఈ ప్రొడక్షన్ మార్కెట్స్ దగ్గర నుంచి మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ మన ట్రేడింగ్ కి, సో ట్రేడింగ్ ఎవరంటే చేస్తున్నారో మనకి ఉపయోగపడే థింగ్స్ వీటిలో చాలా అంటే చాలా ఉన్నాయి. సో దానికంటే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఎటువంటి ప్రమోషనల్ కట కాదు. సో కాబట్టి ఎటువంటి ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకున్నా సరే సో మనీ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అనాలిసిస్ చేయకుండా తీసుకోకండి. ఓకే రైట్, ఇంకా డైరెక్ట్ గా వెళ్తే పాలీ మార్కెట్ వెబ్సైట్ అనేది ఇండియాలో ఓపెన్ కాదు. సో ఇది ఓపెన్ అవ్వడానికి మనందరూ కూడా ఒక స్మాల్ చేంజెస్ చేయాలి. సో అది ఏంటనేది ఫస్ట్ నేను చెప్తాను. మీరు ఏ బ్రౌజర్ యూస్ చేస్తున్నారో ఆ బ్రౌజర్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఆ సెర్చ్ బార్ లో డిఎన్ఎస్ అని సెర్చ్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ చూసారా యూజ్ సెక్యూర్ డిఎన్ఎస్ అని, మీకు ఫస్ట్ ఆప్షన్ ఈ యూజ్ కరెంట్ సర్వీస్ ప్రొవైడర్ డిఎన్ఎస్ అని ఉంటుంది. సో దీని దగ్గర నుంచి సెకండ్ ఆప్షన్ కి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ కింద మనం గూగుల్ కానీ లేదంటే క్లౌడ్ ఫ్లేర్ కానీ సో ఎనీథింగ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక ఇంక డైరెక్ట్గా సెట్టింగ్స్ మీరు క్లోజ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మాత్రమే మీకు పాలీ మార్కెట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకు మనకి పాలీ మార్కెట్ డైరెక్ట్గా ఓపెన్ కావట్లేదు అంటే మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కంప్లీట్గా పాలీ మార్కెట్ అండ్ కలిసి సో ఈ రెండింటిని కూడా బ్యాన్ చేశారు. అంటే మన ఎయిర్టెల్, జియో, విఐ ఈ మూడు కూడా నార్మల్ గా డిఎన్ఎస్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోకుండా మనం యాక్సెస్ చేయలేం. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు సైట్ ఓపెన్ కావట్లేదు అంటే మాత్రం తప్పకుండా డిఎన్ఎస్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే మాత్రం మీకు ఈ డిఎన్ఎస్ సెట్టింగ్స్ అనేవి వెబ్సైట్ లో చేంజ్ చేసుకోవచ్చు, ఇలా ఏ బ్రౌజర్ కి ఆ బ్రౌజర్ లో, అండ్ డైరెక్ట్ గా సిస్టమ్ లో సెట్టింగ్స్ లోనే మొత్తం అన్ని బ్రౌజర్స్ కి కూడా అప్లై అయ్యేలాగా చేంజ్ చేసుకోవచ్చు. సో నన్ను రికమెండ్ చేయమంటే వెబ్సైట్ లో చేంజ్ చేసుకోండి సరిపోతుంది. సో గూగుల్ ఆర్ ఎనీ బ్రౌజర్, సో ఇంకా ఆ బ్రౌజర్ లోనే పాలీ మార్కెట్ ఓపెన్ అవుతుంది, అదర్ బ్రౌజర్స్ లో ఓపెన్ కాదు. అండ్ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, మీకు తెలిసిందే కదా. ఒక దాని గురించి డీటెయిల్ గా చెప్పాలి అంటే మాత్రం మన వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ 1.5x స్పీడ్ పెట్టి చూడండి, మీకు టైం సేవ్ అవుతుంది అండ్ టాపిక్ కూడా చాలా క్విక్ గా అర్థమవుతుంది. రైట్, సో ఇంకా పాలీ మార్కెట్ విషయానికి వస్తే దీన్ని ప్రొడక్షన్ మార్కెట్స్ అంటారు. సో ఈ ప్రొడక్షన్ మార్కెట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది నేను డీటెయిల్ గా ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలీ మార్కెట్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. అంటే మన ఫండ్స్ అనేవి మన కంట్రోల్లో మాత్రమే ఉంటాయి. సో మనం కంపెనీ అకౌంట్స్ లో కానీ లేదంటే వేరే ఫర్మ్ అకౌంట్స్ లో కానీ డిపాజిట్ చేసి, ఇప్పుడు మనం చూస్తే జస్ట్ మార్కెట్స్ లో డిపాజిట్ చేస్తాం. సో ఆ ఫండ్స్ అనేవి జస్ట్ మార్కెట్స్ అండర్ లో ఉంటాయి. సో వేరే అదర్ కంపెనీ లైక్ ఎక్సమ్ లో డిపాజిట్ చేస్తాం, ఆ ఫండ్స్ అనేవి ఎక్సమ్ అండర్ లో ఉంటాయి. కానీ ఇక్కడ పాలీ మార్కెట్ అలా కాదు, ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. సో మన ఫండ్స్ మన వాలెట్ లో మాత్రమే ఉంటాయి. సో వేరే అంటే కంపెనీ ఒకవేళ రేపు అన్న రోజు క్లోజ్ అయిపోయినా సరే మన ఫండ్స్ అనేవి సేఫ్ గా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. కంపెనీకి మన ఫండ్స్ కి ఎటువంటి రిలేషన్ ఉండదు, మన ఫండ్స్ ని సెపరేట్ వాలెట్ లో మెయింటైన్ చేస్తారు. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మీకు చూస్తే లాగిన్ అండ్ సైన్ అప్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో కొత్త వాళ్ళు ఎవరంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఈమెయిల్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, రెండో ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ గా వెబ్3 వాలెట్స్ ని కనెక్ట్ చేసుకోవడం. నన్ను రికమెండ్ చేయమంటే మీరు ఈమెయిల్ ద్వారానే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఓటీపీ అనేది మీ మెయిల్కి వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మాత్రం డైరెక్ట్ గా మీరు పాలీ మార్కెట్ లో లాగిన్ అయిపోతారు. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, సో అందు గురించే నేను మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ కట్ట ఎంటర్ చేయట్లేదు. సో డైరెక్ట్ గా నేను లాగిన్ అయి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే పాలీ మార్కెట్ వెబ్సైట్ లో నేను లాగిన్ అయిపోయాను. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా మనం ట్రేడ్స్ ఓపెన్ చేయాలి, అండ్ ఈ పాలీ మార్కెట్ అండ్ కలిసి సో దీని కాంపిటేటర్. సో ఈ రెండు కూడా ప్రొడక్షన్ మార్కెట్స్ అంటారు. సో ప్రొడక్షన్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్. సో వీటిలో ఎలా బిట్స్ ఓపెన్ చేయాలనేది చాలా చాలా డీటెయిల్ గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పాలీ మార్కెట్ లో మనం ప్రాబబిలిటీస్ ని ట్రేడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ సెగ్మెంట్స్ కూడా టచ్ చేయకూడదు మనం. సో ఇందులో పాలిటిక్స్ ఉంటాయి అండ్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే స్పోర్ట్స్ లో ఏ టీం విన్ అవుతుంది, ఏ టీం లూజ్ అవుతుంది, సో అలాంటి వాటి మీద కూడా మనకి ప్రాబబిలిటీ రన్ అవుతుంది. సో ఇందులో ప్రతి మార్కెట్ లోని కూడా మనం ఒక స్ట్రాంగ్ ఫీల్డ్ లో అంటే హ్యూజ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ ఎంటైర్ మార్కెట్ లో నేను ఈ స్పోర్ట్స్ కానీ క్రిప్టో కానీ ఇవేవి కూడా టచ్ చేయను. నేను టచ్ చేసేది ఏంటి అంటే ఫైనాన్స్. ఎందుకు ఫైనాన్స్? బికాస్ నేను ఒక ఫారెక్స్ ట్రేడర్ని.
సో నేను ఎవ్రీడే న్యూస్ రీడ్ చేస్తాను అండ్ ఫెడ్ రిపోర్ట్స్ చదువుతాను. సో యాక్టివ్గా న్యూస్ని ట్రాక్ చేస్తాను. కాబట్టి నాకు ఫైనాన్షియల్ సెక్టర్లో ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అన్న దాని మీద క్లారిటీ ఉంటుంది. సో అందు గురించే నేను ఈ ఫైనాన్షియల్ సెగ్మెంట్ని యూస్ చేస్తాను. నెక్స్ట్ జియో పాలిటిక్స్. సో ఈ వార్ గురించి గట్రా మనం ఎవ్రీడే మార్నింగ్ న్యూస్లో డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఈ వార్కి సంబంధించి జియో పాలిటిక్స్లో మనం సెంటిమెంట్ అంటే క్రౌడ్ సెంటిమెంట్ ఎలా ఉంది, సో క్రౌడ్ ఎటువైపు ఉంది, ఎలా థింక్ చేస్తున్నారు అనేది మనకి జియో పాలిటిక్స్ లో చాలా క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎకానమీ. సో ఈ ఎకానమీలో ఫెడ్ డిసిషన్స్ కానీ సిపిఐ నెంబర్స్ ఎలా ఉండొచ్చు, నెక్స్ట్ సిపిఐ నెంబర్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, జాబ్ నెంబర్స్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇందులో మనకి కనిపిస్తాయి. సో ఇందులో క్రౌడ్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం అనాలిసిస్ చేయొచ్చు. సో ఇందులో నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటి అంటే కొన్ని సెగ్మెంట్స్ ని మనం టచ్ చేయకూడదు. ఆ సెగ్మెంట్స్ ఏంటి అంటే పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్. సో ఇందులో మనకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి వదిలేవాలి. నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ కూడా మనం వదిలేవాలి. సో మనం టచ్ చేసే సెగ్మెంట్స్ ఏంటి అంటే ఎకానమీ మన స్ట్రాంగ్ సెగ్మెంట్, నెక్స్ట్ జియో పాలిటిక్స్ మన స్ట్రాంగ్ సెగ్మెంట్, నెక్స్ట్ ఫైనాన్స్ మన స్ట్రాంగ్ సెగ్మెంట్. సో వీటిలో మాత్రమే మనం ట్రేడ్స్ ఓపెన్ చేయాలి. మిగతా ఈ కల్చర్ కానీ వెదర్ కానీ టెక్ కానీ అండ్ ఇక్కడ చూస్తే పాలిటిక్స్ కానీ వీటిలో ట్రేడ్స్ ఓపెన్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఆ సెగ్మెంట్ మీద అండ్ అంటే ఆ మార్కెట్ మీద మనకి అంతగా నాలెడ్జ్ లేదు కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, సో ఉంది కదా అని ప్రతిదీ ట్రేడ్ చేయకూడదు. మనకి నాలెడ్జ్ ఉండాలి, మన వైపు విన్నింగ్ ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ చూస్తే మనకి ఫెడ్ డిసిషన్ ఇన్ సెప్టెంబర్. సో నేను లాస్ట్ టైం మీరు నా లైవ్ స్ట్రీమ్స్ చూసుంటే నేను ఆల్మోస్ట్ 30 lakh రిస్క్ చేసి ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఫెడ్ మనకి జూలైలో రేట్ హైక్ చేస్తారా లేదా రేట్ హైక్ చేయరా అన్న దాని గురించి నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇప్పుడు సెప్టెంబర్ విషయానికి వస్తే సెప్టెంబర్ 16th మనకి ఫెడ్ ఏం చేస్తుంది అంటే రేట్ హైక్ చేస్తుందా, రేట్ ఇంక్రీజ్ చేస్తుందా, సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం క్రౌడ్ సెంటిమెంట్ చూడొచ్చు. అంటే ఫస్ట్ మనం పాలీ మార్కెట్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే క్రౌడ్ ఎలా థింక్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 25 points అంటే ఇంక్రీజ్ చేస్తారు అని 55% ఆఫ్ పీపుల్ అంటే క్రౌడ్ యాంటిసిపేట్ చేస్తుంది. ఎటువంటి చేంజ్ చెయ్యరు అని 43% మెంబర్స్ యాంటిసిపేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి అంటే ఈ పాలీ మార్కెట్ కానీ కలిసి కానీ రెండు సైడ్స్ యూజ్ చేసుకోవడం వల్ల అసలు ఆ ప్రాబిలిటీ ఎటువైపు ఉంది అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకి సెంటిమెంట్ తెలుస్తుంది. సో మనం పాలీ మార్కెట్ లోని కలిసిలోని ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అనాలిసిస్ పరంగా మనం వీటిని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అంతేకాని తప్పకుండా ట్రేడ్ చేయాలంటే నో, అవసరం లేదు. మనకి అక్టోబర్ లో ఎలా డిసిషన్ రావచ్చు, సో దానికి సంబంధించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్, సో ఈ ఇయర్ ఎన్ని రేట్ కట్స్ ఉండొచ్చు. హియర్ ఇక్కడ చూస్తే మనకి రేట్ కట్స్ అనేవి మీరు స్టార్టింగ్ లో చూస్తే ఇయర్ స్టార్టింగ్ లో చూస్తే మనకి 2 రేట్ కట్స్ అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సడన్ గా చూడండి 0 రేట్ కట్స్ కి ప్రాబిలిటీ చాలా ఎక్కువగా పెరిగింది. వై? బికాస్ ట్రంప్ గారు వార్ చేయడం, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పీక్ లో ఉండడం వల్ల అండ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మనకి రేట్ కట్స్ అనేవి మ్యాసివ్గా డ్రాప్ అవ్వడం జరిగాయి. సో అదే మీరు జాన్యువరిలో ఎవరన్నా అడిగితే ఈ ఇయర్ 2 to 3 రేట్ కట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసేవారు. చూసారా? అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 89% ఆఫ్ క్రౌడ్ రేట్ కట్స్ ఉండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అంటే 100% అవుట్కమ్ ఇదే వస్తుందా అంటే నో. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది జస్ట్ ప్రాబిలిటీ మాత్రమే. ఏమో హూ నోస్, తర్వాత మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అయ్యి వార్ ఎండ్ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ $60 కి $50 కి పెర్ బ్యారెల్ వచ్చి ఇన్ఫ్లేషన్ మ్యాసివ్ గా డ్రాప్ అయింది అనుకోండి, అప్పుడు వెంటనే 2 రేట్ కట్స్ ఉండొచ్చు, లేదంటే 1 రేట్ కట్ ఉండొచ్చు. అప్పుడు వెంటనే ఈ 8% ఉంది చూసారా, ఇది మ్యాసివ్ గా 60% కి వెళ్ళొచ్చు. ఈ 89% ఉన్నది సడన్ గా 40% కి రావచ్చు. సో ఇదంతా ఏంటంటే ఈ రోజు వరకు ఉన్న న్యూస్ పరంగా ప్రాబిలిటీ. సో మనకి అగైన్ రేపు కొత్త న్యూస్ రావచ్చు, నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా వార్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఆన్ గ్రౌండ్ ఆపరేషన్స్ చేయొచ్చు, లేదంటే కంప్లీట్ గా వార్ ఎండ్ చేసేవచ్చు. సో ఎవ్రీ డే బేస్డ్ ఆన్ న్యూస్ అండ్ అవుట్కమ్ మనకి ప్రాబిలిటీస్ అనేవి మారిపోతాయి. సో అందుకే మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఉంది కదా అని 100% ఇదే అవుట్కమ్ వస్తుందని మనం నమ్మలేం. సో అందుకే ఇది ఒక కాన్ఫిడెన్స్ కింద యూజ్ చేసుకోవాలి తప్పించి 100% అంటే కాదు. సో గుర్తుపెట్టుకోండి, మనకి 89% ఉంది కదా తప్పకుండా అవుట్కమ్ ఇదే వస్తుందా అంటే నో. సో మనకి 89% ఉన్నా 100% ఉన్నా అవుట్కమ్స్ చేంజ్ అవుతాయి. సో ఇంకా ఇలా మనం ప్రతి క్వశ్చన్ మీద కూడా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎకానమీలో చూస్తే ఇక్కడ మీరు ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలా ప్రతి క్వశ్చన్ కూడా మనం బిట్ చేయాలని లేదు. మనకి ఏ క్వశ్చన్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ క్వశ్చన్ తీసుకొని మీరు బిట్ చేయొచ్చు, లేదంటే అసలు ట్రేడే చేయాల్సిన అవసరం లేదు. క్రౌడ్ సెంటిమెంట్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కూడా మీరు అనాలిసిస్ చేయడానికి పాలీ మార్కెట్ అండ్ కలిసి యూజ్ అవుతాయి. సో రెండు కూడా ఒకటే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
పాలీ మార్కెట్ అనేది డీసెంట్రలైజ్డ్ మార్కెట్, అంటే మీ ఫండ్స్ అనేవి మీ వాలెట్ లోనే ఉంటాయి, సో కంపెనీకి యాక్సెస్ ఉండదు. కలిసి అనేది సెంట్రలైజ్డ్ మార్కెట్, అంటే ఇది సిఎఫ్డిసి, అంటే కమోడిటీస్ అండ్ ఫ్యూచర్స్ మనం మాట్లాడుకుంటాం, ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్. సో ది రెగ్యులేటెడ్, అంటే రెగ్యులేషన్స్ పరంగా చూస్తే మాత్రం అదొక టాప్ రెగ్యులేటరీ అథారిటీ, అంటే మనకి ఇండియాలో సెబీ ఎలా ఉంటుందో యుఎస్ లో సిఎఫ్డిసి అలా. సో కాబట్టి కలిసిని ఎక్కువ యుఎస్ వాళ్ళు ట్రేడ్ చేస్తారు, మన ఇండియన్స్ ఎవరు కూడా ఇందులో అకౌంట్ క్రియేట్ ట్రేడ్ చేయలేం. సో గుర్తుపెట్టుకోండి, కలిసి అనేది మనకి యాక్సెస్ దొరకదు, మన ఇండియన్స్ కంప్లీట్ గా బ్యాన్ చేశారు వీళ్ళు. సో మనకి ఉన్న ఒకటే ఆప్షన్ పాలీ మార్కెట్. సో పాలీ మార్కెట్ అనేది ఇండియన్స్ ని ఇంకా బ్యాన్ చేయలేదు, సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు, జస్ట్ స్మాల్ డిఎన్ఎస్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ ఫ్యూచర్ పాలీ మార్కెట్ బ్యాన్ అయితే ఎలా అన్న డౌట్ మీకు రావచ్చు. సో అప్పుడు మనం ట్రేడ్ చేయలేం, అప్పటికి మీరు సమ్ లూప్ హోల్స్ ఉంటాయి, విపిఎన్స్ అని కట్టని. సో సింగపూర్ కి సంబంధించిన విపిఎన్ కానీ, మెక్సికో లేదు అంటే సమ్ స్విట్జర్లాండ్ సంబంధించిన విపిఎన్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. సో పాలీ మార్కెట్ లో 30% ఆఫ్ వాల్యూమ్ మొత్తం విపిఎన్ ద్వారానే వస్తుంది. సో చాలా కంట్రీస్ బ్యాన్ లో ఉంటాయి పాలీ మార్కెట్ లో, ఆల్మోస్ట్ ఒక 20 కంట్రీస్ వరకు. ఈ 20 కంట్రీస్ మెంబర్స్ ఏం చేస్తారు అంటే విపిఎన్ తీసుకొని విపిఎన్ ఆన్ చేసుకొని పాలీ మార్కెట్ ని యాక్సెస్ చేస్తారు. సో అకార్డింగ్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం పాలీ మార్కెట్ విపిఎన్ బేస్ చేసుకుని యూజ్ చేయకూడదు. సో కానీ చాలా మంది యూజ్ చేస్తారు, మనందరికీ తెలిసిందే. పాలీ మార్కెట్ బ్యాన్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే దీనికి ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ అనేది ఉండదు, ఇదంతా కూడా ఆన్ చైన్ బ్లాక్ చైన్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి పాలీ మార్కెట్ వాళ్ళు కూడా ఏమి చేయలేరు. మాక్సిమం విపిఎన్ ని వాళ్ళ టెక్ యూజ్ చేసి ఆపడానికి ట్రై చేస్తారు తప్పించి ఇంకా అది జరిగే పని కాదు, వాళ్ళు కూడా అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. కానీ మన అదృష్టం ఏంటంటే మనం ఎవరు కూడా విపిఎన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, పాలీ మార్కెట్ వాళ్ళు అఫీషియల్ గా ఇండియన్స్ కి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం జస్ట్ డిఎన్ఎస్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ డిఎన్ఎస్ అన్నా సరే ఎందుకు చేంజ్ చేసుకోవాలి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ పాలీ మార్కెట్ ని అండ్ కలిసిని రెండింటిని కూడా బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారు అనేది మీ అందరికీ తెలిసిందే, ఇది డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ కదా. సో ఇక్కడ ప్రాఫిట్ మేక్ చేస్తే ట్యాక్సెస్ రావు, సో గవర్నమెంట్ కి ట్యాక్సెస్ ఎవరు పే చేయరు. సో అందు గురించి ట్యాక్సెస్ రాకపోతే గవర్నమెంట్ దేన్ని కూడా అలో చేయదు కదా, మనకి తెలియదే ఉంది. సో అందు గురించి మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రమే బ్యాన్ చేశారు, అంతేకాని ఎంటైర్ పాలీ మార్కెట్ మన ఇండియన్స్ బ్యాన్ చేయలేదు. సో అందు గురించి స్మాల్ డిఎన్ఎస్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ డిఎన్ఎస్ సెట్టింగ్స్ కూడా వర్క్ కాలేదు, కంప్లీట్ గా బ్యాన్ అయిపోయాం, అప్పుడు ఏం చేస్తాం, మనం మనీ పోయినట్టే అంటే నో. మనకి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ చూసారా, ఈ ఆప్షన్ అనేది అంటే కనిపించదు, మనకి విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ లోనే ఉంటుంది. సో మీకు ఎంత అమౌంట్ ఉన్నా సరే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు, కాకపోతే కొత్తగా డిపాజిట్ చేయలేరు అంటే ట్రేడ్స్ ఓపెన్ చేయలేరు. సో అంతే తప్పించి పాలీ మార్కెట్ వాళ్ళు మీ మనీని తీసేసుకుంటారంటే నో. అండ్ పాలీ మార్కెట్ గురించి ఆల్రెడీ నేను చాలా డీటెయిల్ గా చెప్పాను, ఇది ఒక కంపెనీ కాదు. సో ఇందులో ఎన్ని డాలర్స్ ఉన్నా సరే అది కంపెనీ అకౌంట్స్ లో ఉండదు, ఇదంతా కూడా ఒక బ్లాక్ చైన్ లో మీ ఈమెయిల్ కి కనెక్ట్ అయ్యి ఒక ప్రైవేట్ వాలెట్ ఉంటుంది. సో ప్రైవేట్ వాలెట్ ఉన్నంత వరకు కూడా మీ ఫండ్స్ మీ అకౌంట్ లో ఉన్నట్టే. సో కంపెనీకి ఎటువంటి ఈవెన్ కంపెనీ మిమ్మల్ని బ్యాన్ చేద్దామన్నా సరే జస్ట్ వెబ్సైట్ యాక్సెస్ చేయకుండా చేయగలరు తప్పించి మీ మనీలో $1 కూడా టచ్ చేయలేదు. అది కలిసి అనుకోండి, ఇది ఒక సెంట్రలైజ్డ్ మార్కెట్. సో వీళ్ళ అకౌంట్స్ లో మనం డిపాజిట్ చేస్తాం, సో అప్పుడు వీళ్ళ మనల్ని బ్యాన్ చేయాలన్నా లేదంటే ఆపాలన్నా సరే వీళ్ళు చాలా ఈజీగా చేయగలరు. అందుకే కలిసిని చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు, అంటే యుఎస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. సో గ్లోబల్ లో ఉన్న వాళ్ళు మొత్తం యూజ్ చేసేది పాలీ మార్కెట్. సో పాలీ మార్కెట్ అగైన్ చెప్తున్నాను, ట్రేడింగ్ చేయాలంటే అవసరం లేదు, మనం సెంటిమెంటల్ అనాలిసిస్ చేయడానికి ఈ పాలీ మార్కెట్ యూజ్ చేస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ ఎలా చేయాలి, సింపుల్. మీకు ఈ పైన డిపాజిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దానికంటే ముందు క్యాష్ మీద క్లిక్ చేయండి. సో డైరెక్ట్ గా మీరు ఇక్కడ పేజ్ కి వెళ్తారు. ఇందులో డిపాజిట్ విత్డ్రాల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు డిపాజిట్ చేయాలి అంటే డిపాజిట్ మీద క్లిక్ చేస్తారు అండ్ ఇక్కడ క్రిప్టో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. యూజ్ క్యాష్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ గూగుల్ పే, కార్డ్, యాపిల్ పే ఇవి ఉంటాయి, కానీ ఇవి మనకి పనిచేయవు. సో చెప్పడానికి ఏముంది, మనకి పనిచేయవు. ఒకవేళ పనిచేసినా సరే చాలా వరస్ట్ రేట్ లో డాలర్స్ వస్తాయి. దానికంటే బెటర్ ఏంటంటే పీటీపీలో డాలర్స్ పర్చేస్ చేసుకుని రెడాట్ పే కానీ, బైనాన్స్ కానీ, బింగెక్స్ కానీ, బిట్గెట్ కానీ, లేదంటే బిట్గెట్ వాలెట్ కానీ ఏదో ఒక దాని దగ్గర నుంచి మీరు ఈ ట్రాన్స్ఫర్ క్రిప్టో మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి, అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కాపీ చేసి మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి పంపించాలనుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కి బింగెక్స్ యూజ్ చేస్తున్నాను, వెబ్. సో బింగెక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఇలా కనిపిస్తుంది. సో డైరెక్ట్ గా ఇలా ఉంటుంది. సో ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయాలి. సో విత్డ్రా మీద క్లిక్ చేస్తాం. సో కాయిన్ సెలెక్ట్ చేస్తాం. కాయిన్ వచ్చి USDC. సో ఇక్కడ మీరు చూడొచ్చు USDC. నెట్వర్క్ వచ్చి ఇథీరియం. సో నెట్వర్క్ వచ్చి ఇథీరియం. సో USDC రైట్. అండ్ అడ్రస్ పేస్ట్ చేస్తాను.
అండ్ నెట్వర్క్ వచ్చి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇథీరియం ERC20. సో ఇప్పుడు నేను ఒక $100 డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక $100 డిపాజిట్ చేస్తాను. డిపాజిట్ చేస్తే ఇక్కడ చూస్తే నాకు $1 ఫీజు పడుతుంది, ట్రాన్సాక్షన్ ఫీజు, నెట్వర్క్ ఫీజు అంటారు. సో ఇప్పుడు నేను విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తే నాకు OTPలు వస్తాయి నా మెయిల్కి. సో ఆ రెండు ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఈ $99 నా పాలీ మార్కెట్లో ఈ పోర్ట్ఫోలియోలో యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ డైరెక్ట్గా 99 చూపిస్తాయి. సో ఎంత ఈజీగా మీరు డిపాజిట్ చేయొచ్చు. విత్డ్రాల్ చేయాలంటే సేమ్. సో విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తాం, క్రిప్టో అడ్రస్ సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకి డిపాజిట్ ఇందాక ఇక్కడ విత్డ్రాల్ మీద క్లిక్ చేసాం కదా, ఇప్పుడు సింపుల్గా అసెట్స్లోకి వెళ్ళి ఇక్కడ డిపాజిట్ అడ్రస్ తీసుకోవాలి. డిపాజిట్ మీద క్లిక్ చేస్తాం. సో కాయిన్ వచ్చి USDC అండ్ నెట్వర్క్ వచ్చి ఇక్కడ కాయిన్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్, USDC అండ్ నెట్వర్క్ వచ్చి ఇథీరియం నెట్వర్క్. సో సింపుల్గా USDC అండ్ నెట్వర్క్ వచ్చి ఇథీరియం నెట్వర్క్ సెలెక్ట్ చేస్తాం. సో సింపుల్గా ఈ డిపాజిట్ అడ్రస్ కాపీ చేసి సో దీన్ని పాలీ మార్కెట్లోకి తీసుకొచ్చి పేస్ట్ చేసి ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది, $10 ఉంది. సో $10 ఎంటర్ చేసి విత్డ్రా మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ $10 మీ బింగెక్స్ అంటే బింగెక్స్, రెడాట్ పే అంటే రెడాట్ పేలోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ విత్డ్రాల్ చేసేటప్పుడు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాయిన్ ఏది సెలెక్ట్ చేస్తున్నాం, నెట్వర్క్ ఏది సెలెక్ట్ చేస్తున్నాం. సో ఈ రెండు కూడా మీ ప్లాట్ఫామ్లో మ్యాచ్ అవ్వాలి. సో నేను ఇక్కడ బింగెక్స్ యూజ్ చేశాను కాబట్టి బింగెక్స్కి వచ్చి కాయిన్ కరెక్టే సెలెక్ట్ చేశాను, డిపాజిట్ అడ్రస్ కరెక్ట్ అని సెలెక్ట్ చేశాను, నెట్వర్క్ కరెక్ట్ అని సెలెక్ట్ చేశాను. సో ఇలా మీరు 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోకపోతే మీకు ఇక్కడ విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన తర్వాత OTPలు ఏమీ ఉండవు. సో ఇది మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, OTPలు రావు. సో విత్డ్రాల్ చేసేటప్పుడు ఇది ఎక్స్చేంజ్ కాదు, సో వాలెట్ కాబట్టి డైరెక్ట్గా విత్డ్రాల్ అయిపోతాయి. ఇప్పుడు నేను విత్డ్రాల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, వెంటనే అమౌంట్ డెబిట్ అయిపోతుంది, OTPలు అలాంటివి ఏవి ఉండవు. సో అందు గురించి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి $1 విత్డ్రాల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి అసలు ఏ OTPలు కూడా ఉండవు. సో OTPలు ఏమి ఉండకుండా డైరెక్ట్గా మనకి విత్డ్రాల్ అనేది అయిపోవడం జరుగుతుంది. ఓకే, సో విత్డ్రా సో ప్రాసెసింగ్లో ఉంది. విత్ ఇన్ ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్లో మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. అమౌంట్ అనేది బింగెక్స్కి వచ్చేస్తుంది. సో పాలీ మార్కెట్లో $10 ఉన్నవి $9 చూపిస్తాయి. చూసారా $9. సో $1 మీకు బ్యాక్ అని చూస్తే $1 తగ్గిపోయింది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్లో కూడా చూస్తే సబ్మిటింగ్ ట్రాన్సాక్షన్, సో బ్లాక్ చైన్లో కన్ఫర్మ్ అవుతుంది. సో డన్. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత ఇన్స్టెంట్గా మనము విత్డ్రాల్ తీసుకోవచ్చో. సో ఇంత ఈజీ. సో అండ్ ఇంకొక విషయం, పాలీ మార్కెట్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నాకు చూస్తే లాస్ట్ ప్రాఫిట్ విషయానికి వస్తే మాత్రం 1 వీక్ ప్రాఫిట్ చూస్తే మనం సంథింగ్ 7,000 సంథింగ్ ఉంది. సో ఇక్కడ పాలీ మార్కెట్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి 2FA యూజ్ చేయండి. ఇక్కడ మీకు ప్రొఫైల్లోకి వెళ్తే మీ నేమ్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, మీ బయో కూడా యాడ్ చేసుకోవాలంటే ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ మీకు ఎవరైనా మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నారు అనిపిస్తే మాత్రం సంథింగ్ లైక్ ఒక రియాన్ ఏదో సంథింగ్ నేమ్స్ పెట్టుకొని మీరు మార్చుకుంటూ ఉండొచ్చు. అండ్ అగైన్ మీ వాలెట్ ఏమైనా హ్యాక్ అయింది లేదంటే ఇలా యూట్యూబ్లో ఎక్కడైనా కనిపించింది అంటే మాత్రం మీరు ఈ వాలెట్ని డిలీట్ చేసేసుకొని, అంటే ఇక్కడ మీరు కిందకు వస్తే అకౌంట్స్లో డిలీట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు కూడా. సో మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేటర్ ఆన్లో ఉండడం వల్ల మీకు కలిగే లాభం ఏంటంటే మీరు ఈమెయిల్లో OTP వస్తుంది లాగిన్ అయ్యేటప్పుడు, అండ్ నెక్స్ట్ మీ అథెంటికేటర్ యాప్ గూగుల్ అథెంటికేటర్లో కోడ్ జనరేట్ అవుతుంది. 2 ఎంటర్ చేస్తే మాత్రమే మీ పాలీ మార్కెట్ అకౌంట్లోకి మీరు లాగిన్ అవ్వగలరు. సో స్కామర్స్ కానీ ఏమైనా హ్యాకర్స్ కానీ మీ ఒక సెక్యూరిటీ లేయర్ని హ్యాక్ చేసిన 2 సెక్యూరిటీ లేయర్ని అంటే లేయర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా 2 ఫ్యాక్టర్ అథెంటికేటర్ ప్రతి యాప్కి, నాట్ ఓన్లీ పాలీ మార్కెట్, అది మీరు ఏ క్రిప్టో యాప్ కన్నా లేదంటే ఇలాంటి పాలీ మార్కెట్, కలిషి, హైపర్ లిక్విడ్ లేదంటే Web3 వాలెట్స్ ప్రతిదానికి కూడా అథెంటికేటర్ ఆన్ చేసుకోండి. ఒకప్పటిలా లేదు, ఇప్పుడు మాత్రం ఈ హ్యాకర్స్ చాలా దారుణంగా పెరిగిపోయారు. సో మనకు తెలియకుండానే మన సిస్టమ్స్లోనే ఆ లాట్ ఆఫ్ థింగ్స్ని ఇన్స్టాల్ అయిపోతూ ఉంటున్నాయి బ్యాక్ ఎండ్లో. సో లాట్ ఆఫ్ వెబ్సైట్లు చెక్ చేస్తాం, అన్నెసరీ లింక్స్ మీద క్లిక్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి డేటాని అంటే థెఫ్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందు గురించి 2FA మాత్రం కంపల్సరీ. మీకు చాలా సార్లు నేను గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో అంటే లైక్ నా ఈమెయిల్కి లాట్ ఆఫ్ స్పామ్ OTPs వచ్చాయని గట్రా నేను మీకు చూపించాను. సో ఇఫ్ పాసిబుల్ పక్కన మీకు మెసేజ్ కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. సో అందు గురించే ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే 2FA ఆన్ చేసుకోండి, చాలా ఈజీ. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు, గూగుల్ ప్లే స్టోర్లో గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది, డౌన్లోడ్ చేస్తారు. ఇక్కడ QR కోడ్ కనిపిస్తుంది, సింపుల్గా స్కాన్ చేస్తారు అంతే. సో ఇంకా అక్కడ టైం బేస్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ ప్రతి 15 సెకండ్స్కి కోడ్ జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైనా లాగిన్ అయ్యేటప్పుడు ఈమెయిల్కి వచ్చే OTP
ప్లస్ ఈ అథెంటికేటర్ యాప్ లో ఆ కోడ్. సో రెండు ఎంటర్ చేస్తే మాత్రమే మీరు పాలిమార్కెట్ వెబ్సైట్ లోకి అంటే లాగిన్ అవ్వగలరు. సో ఇంకా నెక్స్ట్ ప్రొఫైల్లో, ఈ ప్రొఫైల్లో మీ డీటెయిల్స్ ఉంటాయి. అకౌంట్ మీద క్లిక్ చేస్తే 2 ఫ్యాక్టర్ అథెంటికేటర్ ఉంటుంది. సో ఆన్ చేసుకోండి. మీకు ఇఫ్ పాసిబుల్ ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవాలని సరే ఆఫ్ చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ లో ఈ సెట్టింగ్స్ ఏమి కూడా మీరు ఏం అంటే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఎలా ఉన్నా అలా వదిలేయండి. సో నోటిఫికేషన్స్ లో మీకు వీకెండ్ సమ్ ఏమైనా ట్రేడ్స్ సంబంధించి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీ ఈమెయిల్ కి నోటిఫికేషన్ రావాలి అంటే ఇక్కడ ఈ నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. అంతేనండి. సో సింపుల్. సో ఇప్పుడు చూస్తే నా అకౌంట్ లో $9 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక ట్రేడ్ ఓపెన్ చేస్తాను. ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్ గా చూపిస్తాను. సో అవుట్కమ్ త్వరగా రావడానికి నేను ఇక్కడ ఎకానమీకి వెళ్ళి సో ఫెడ్ డిసిషన్ మీద ఒక ట్రేడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఫెడ్ అనేది నెక్స్ట్ మీటింగ్ లో సంథింగ్ లైక్ నో చేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ గా నో చేంజ్ మీద క్లిక్ చేసి ఎస్ మీద నేను క్లిక్ చేసి ఒక $5 కానీ నేను బిడ్ చేస్తే ఒకవేళ సో సెప్టెంబర్ 16th కి ఫెడ్ డిసిషన్ కానీ నో చేంజ్ అని కానీ వస్తే నా $5 కి $11.3 ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇంకొక $6 నాకు అడిషనల్ గా ప్రాఫిట్ వస్తుంది. సో అండ్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది అవుట్కమ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా అంటే అవసరం లేదు. ఇది జస్ట్ లైక్ ట్రేడింగ్ లాగే. ఇప్పుడు మనం 43 దగ్గర బై చేస్తున్నాం. సో ఈ అంటే న్యూస్ రావడం బట్టి ఇన్ఫ్లేషన్ డేటా, జాబ్ నెంబర్స్ బేస్ చేసుకొని ఈ ఆర్ట్స్ అనేవి 53 కానీ వెళ్ళింది అనుకోండి, ఇక్కడే మనకి 10% ప్రాఫిట్ వస్తుంది. సో అప్పుడు మీరు సెల్ చేసేవాళ్ళంటే సింపుల్ గా సెల్ చేసేయచ్చు. తప్పకుండా అవుట్కమ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్న అవసరం లేదు. అందుకే అంటే ఆ ఒక్క పాయింటే మీకు బైనరీ ఆప్షన్స్ చూస్తే ఒలింపీ ట్రేడ్ అని బినుమా అని ఉంటాయి. సో అందులో ఎస్ఆర్ నో అంటే మీరు ఒక 5 minutes లోపు ప్రైస్ మీద క్లోజ్ అయితే మనీ వస్తుంది, కింద క్లోజ్ అయితే మనీ పోతుంది. సో అంటే ఇది మొత్తం బైనరీ ఆప్షన్స్ కింద టర్న్ అయిపోండి ఈ ఆప్షన్ అంటే ఈ ఒక్క ఆప్షన్ లేకపోతే. సో అందు గురించి చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎస్ మీద క్లిక్ చేసి బై చేస్తున్నాను. సో బూమ్ బై చేస్తాను. ఇప్పుడు పొజిషన్స్ ఎక్కడ ఉంటాయి, ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పొజిషన్స్ మీద క్లిక్ చేస్తే మీ పొజిషన్ కనిపిస్తుంది. లేదంటే సింపుల్ గా పోర్ట్ఫోలియో దగ్గరికి వెళ్ళండి. పోర్ట్ఫోలియో దగ్గరికి వెళ్తే ఇక్కడ పొజిషన్స్ ఓపెన్ లో మీరు ఇక్కడ చూడొచ్చు. డీటెయిల్డ్ గా మీరు ఓపెన్ చేసిన ప్రతి పొజిషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో బూమ్. సో 43 దగ్గర నేను కొన్నాను. సో యాజ్ ఆఫ్ నో 42.5 ఉంది. $5 పెట్టి నేను పర్చేస్ చేశాను. ఒక్కవేళ నేను ఎండ్ ఆఫ్ అంటే అవుట్కమ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే నాకు $11 ప్రాఫిట్ వస్తుంది. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం నథింగ్, నేను ఎక్కడ కొన్నానో అక్కడే ఉంది. సో ఇలా ఓపెనింగ్ పొజిషన్స్ అన్ని మీకు పొజిషన్స్ లో కనిపిస్తాయి. సో పెండింగ్ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే ఓపెన్ లో ఉంటాయి. సో ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఏమన్నా అంటే మీరు లిమిట్ ఆర్డర్స్ కూడా పెట్టుంటే మాత్రం ఇలా ఓపెన్ లో ఉంటాయి. హిస్టరీ దగ్గరికి వెళ్తే మీరు ఇంతకు ముందు ఏ ట్రేడ్స్ చేశారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫెడ్ నో చేంజ్ మీద నేను 29 lakh రిస్క్ చేశాను. సో 29 లక్షలు నేను రిస్క్ చేశాను ఈ బిడ్ లో. సో ఇక్కడ చూసారా, నేను అనుకున్నట్టే నో చేంజ్ అవుట్కమ్ వచ్చింది. ఈ ట్రేడ్ లో నాకు 2.23 lakh ప్రాఫిట్ వచ్చింది. సో అమేజింగ్ ట్రేడ్. సో అంటే కొంతవరకు నేను డ్రాడౌన్ లో ఉన్నాను ఒక పాయింట్ వరకు, కానీ ఫెడ్ అవుట్కమ్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేశాను. ఫెడ్ నాకు అనుకున్నట్టే అవుట్కమ్ అంటే నాకు అనుకున్నట్టే డిసిషన్ వచ్చింది. వెంటనే నా ఓవరాల్ ప్రాఫిట్ అనేది నేను విత్డ్రాల్ చేశాను. హియర్ ఇక్కడ మీరు చూడొచ్చు 31,293 అంటే 31 lakh. సో 31 లక్షలు నాకు ఈ ట్రేడ్ లో అంటే ఓవరాల్ బ్యాలెన్స్ అనేది రావడం జరిగింది. సో ఇలా మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్స్ అండ్ స్ట్రాంగ్ గా అవుట్కమ్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా మ్యాథ్స్ బిడ్డింగ్ చేయొచ్చు. బట్ ఆఫ్టర్ అంటే మనకి ఆఫ్టర్ సమ్ టైం తర్వాత మీరు విత్డ్రాల్ కూడా చేసేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారా, నేను డిపాజిట్ చేసింది మాత్రం 29,000. సో నేను విత్డ్రాల్ చేసింది మాత్రం 31,200. సో అంటే నాకు $2,300 వరకు ప్రాఫిట్ వచ్చింది. సో ఇలా అండ్ ఇప్పుడు ఓపెన్ చేసిన ట్రేడ్ ని ఎలా క్లోజ్ చేయాలి, సింపుల్. సో ఇక్కడ సెల్ అనే ఆప్షన్ చూసారా పొజిషన్స్ లో. సో సెల్ మీద క్లిక్ చేస్తారు. సో మొత్తం 100% సెలెక్ట్ చేస్తారు. సో క్యాష్ అవుట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ట్రేడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బ్యూటీ ఏంటంటే మనకి షేర్స్ క్రెడిట్ అవుతాయి. సో ఇది ఎందుకు గ్యాంబ్లింగ్ లోకి రాదు అంటే మీకు షేర్స్ క్రెడిట్ అవుతున్నాయి. మీరు $5 వర్త్ ఆఫ్ షేర్స్ కొన్నారు. సో షేర్స్ అనేవి కంప్లీట్ గా అవుట్కమ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను ఎక్కడ కొన్నాను, 42 దగ్గర కొన్నాను. సో ఇది మేబీ ఎండ్ ఆఫ్ ద డే కి ఇది 43 దగ్గర నేను బై చేశాను. ఇది 53కి వెళ్ళింది అనుకోండి, నాకు ఇక్కడ ప్రాఫిట్ ఉంటుంది. సో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా 60కి వెళ్తే నాకు ప్రాఫిట్ ఉంటుంది, అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోవచ్చు. సో అంతేకాని అవుట్కమ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవుట్కమ్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను అనుకోండి, ఈ 43 కాస్త 100కి వెళ్తుంది. అంటే మన సైడ్ కానీ అవుట్కమ్ వస్తే 100 అంటే $1 వెళ్తుంది 43 cents దగ్గర నుంచి. సో అంటే ఇక్కడ మనకి సంథింగ్ లైక్ ఒక 57 cents
ప్రాఫిట్ వస్తుంది. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మనకి ఇక్కడ డబుల్ ఒక $11.2 వరకు వస్తుంది. ఇక్కడ ఒక $1,000 పెడితే మనకు వచ్చేది ఒక సంథింగ్ లైక్ ఒక $2,200 అలా ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా మీరు అవుట్కమ్ మీ వైపు తప్పకుండా వస్తుంది అని మీ అనాలిసిస్ చెప్పినప్పుడు మీరు హోల్డ్ చేస్తారు. లేదు నాకు క్రౌడ్ సెంటిమెంట్ బేస్ చేసుకుని కొద్దిగా గొప్ప ప్రాఫిట్ వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతాను అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్ గా సంథింగ్ లైక్ తక్కువ యావరేజ్ లో పర్చేస్ చేస్తారు. మీకు ఒక 10 to 15% చేంజ్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో మీ ఇష్టం. అవుట్కమ్ వచ్చేంత వరకు అంటే మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాను 100. సో ఇక్కడ ఎంత పొజిషన్ 75% పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు. 100 పెట్టాను, క్యాష్ అవుట్. సో ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే ఓపెనింగ్ ట్రేడ్స్ ఏం లేవు. సో హిస్టరీలో చూస్తే ఆర్డర్ అనేది ఫిల్ అయిపోయింది. సో ఇలా మీరు సింపుల్ గా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీ అండి. సో మళ్ళీ అగైన్ చెప్తున్నాను, ఇది మీరు తప్పకుండా ట్రేడింగ్ కే యూజ్ చేయాలంటే అలాగేం కాదు, సెంటిమెంటల్ అనాలిసిస్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తే సరిపోతుంది. సో అండ్ ఇవేవి చిన్న మార్కెట్స్ ఏం కాదు. సో పాలీ మార్కెట్ వాల్యుయేషన్ $15 బిలియన్. సో లాస్ట్ 1 year లో ఈ వాల్యుయేషన్ అనేది ఆల్మోస్ట్ 60% జంప్ అయింది. బిగ్ హెడ్జ్ ఫండ్స్ ఎంటర్ అవుతున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఎంటర్ అవుతున్నాయి. సో లాట్ ఆఫ్ బిగ్ ప్లేయర్స్ అందరూ పాలీ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో కాబట్టి మనం తప్పకుండా దీని గురించి తెలుసుకోవాలి. సో ఇదేంటంటే వదిలేసే అంత చిన్నదంటే కాదు. సో ఇక్కడ మీరు చూస్తే మనకి టాప్ ట్రేడర్స్ లీడర్ బోర్డ్ లోకి వెళ్తే చూసారు, ఇక్కడ టాప్ ట్రేడర్స్ సో మంత్లీ ప్రాఫిట్స్ అన్ని మనకి కనిపిస్తాయి. 6.5 crore, 4.79 crores. సో చూసారా ఎన్ని లక్షల డాలర్లో. సో 2 day ప్రాఫిట్ చూడండి. సో ఈ రోజు అనగా ఈ ట్రేడర్ కి, ఈ వాలెట్ ఉన్న ట్రేడర్ కి 2 lakh ప్రాఫిట్ వచ్చిందంట. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ చూడండి ఈ ట్రేడర్ కి 22 million. సో 22 million, 16 million. సో ఇక్కడ చూస్తే 12 million, 11 million. సో 1 million అంటే 10 crores. అంటే చూడండి మరి ఎంత హ్యూజ్ మనీయో. సో మనకి వీళ్ళ డేటా ఏమైనా తెలుస్తుందా దీని మీద క్లిక్ చేస్తే అంటే తెలీదండి. ఇక్కడ నేమ్స్ ఏమి ఉండవు. సో అంటిల్ వాళ్ళు ఏమన్నా ప్రొఫైల్ యాడ్ చేసుకుంటే తప్పించి సో మనకి నేమ్స్ తెలియవు. అండ్ బిగ్గెస్ట్ విన్ 1.2 million. వీళ్ళు ట్రేడ్స్ ని మాత్రం ట్రాక్ చేయొచ్చు. వీళ్ళ ఇంకా యాక్టివిటీ అంటే యాక్టివ్గా ఉన్న ట్రేడ్స్, క్లోజ్ చేసిన ట్రేడ్స్, అండ్ వీళ్ళకి 1 day లో ప్రాఫిట్ ఎంత వచ్చింది, 1 week ప్రాఫిట్ ఎంత, 1 month ప్రాఫిట్ ఎంత. చూసారా 1 month లో $5 million అంట. అంటే చాలా బిగ్ ట్రేడర్ ఇతను. సో జూలై 2025 లో ఈ వాలెట్ క్రియేట్ చేశారంట. సో టోటల్ 1,63 బిడ్స్ ఓపెన్ చేశారంట. హైయెస్ట్ విన్ 1.2 million. సో టోటల్ పొజిషన్స్ వాల్యూ ఇప్పుడు $42,000 ఓపెన్ లో ఉంది. అంటే ఎంత పెద్ద ట్రేడర్ చూడండి. ఈయన ఎక్కువగా ట్రేడ్ చేసేది మనకి ఫుట్బాల్ ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు ఈయన చూస్తే. సో అంటే ఈయన ఆ మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఓపెన్ లో ఉన్నవి హియర్. సో వీళ్ళు బేస్బాల్, సో అంటే సంథింగ్ స్పోర్ట్స్ లో ఈయన మాస్టర్. సో ఒక మాటలో చెప్పాలి అంటే సో ఇలా మనం అనాలిసిస్ చేయొచ్చు. సో కంప్లీట్ గా అదే చెప్తున్నాను. సో వేరే ట్రేడర్స్ ని అనాలిసిస్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ యాక్టివిటీ కూడా మనం చూడొచ్చు. ఇంకొక విషయం మీరు అందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫెడ్ డిసిషన్ సెప్టెంబర్ ఉంది. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇలా కిందకి వచ్చినప్పుడు హైయెస్ట్ మనీ ఎటువైపు ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. యాక్టివిటీకి వెళ్ళి ఇక్కడ అమౌంట్ లో ఒక $10,000 ఉన్న వాళ్ళు ఎటువైపు ఉన్నారు, నో చేంజ్ వైపు ఉన్నారా, రేట్ హైక్ వైపు ఉన్నారా అనేది మనం ఇక్కడ యాక్టివిటీలు, అంటే అంత హ్యూజ్ మనీ పెడుతున్నారు అంటే కొద్ది గొప్ప రీసెర్చ్ చేసి ఉంటారు కదా. సో ఎక్కువ మనీ ఉన్న వాళ్ళు ఎటువైపు ఉంటే అంటే నార్మల్ గా చెప్పాలి అంటే డిసిషన్ అటువైపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కదా. సో అలా మనం ఈ అనాలిసిస్ బేస్ చేసుకుని కూడా మనము మన వ్యూ స్ట్రాంగ్ గా ఉందా, అంటే మనం ఉన్న డైరెక్షన్ లోనే టాప్ ప్లేయర్స్ అందరూ ఉన్నారా, హై మనీ ఉన్న వాళ్ళు అనేది మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా నో చేంజ్ అనేది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. నో చేంజ్, నో చేంజ్, నో చేంజ్. అండ్ 25 basis points రేట్ హైక్ కూడా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ $22,000 పెట్టారు. సో ఇక్కడ $41,000. సో $41,000 అంటే మళ్ళీ చెప్తున్నాను 41 lakh ఇండియన్ రూపీస్ లో. సో ఇక్కడ మరి ఇంకా అల్ట్రా రిచ్ పర్సన్స్ ఎటువైపు ఉన్నారు, మోర్ దెన్ 1 crore బిట్ చేసిన వాళ్ళు అన్నది మీరు చూడాలంటే ఇక్కడ యాక్టివిటీలో ఫిల్టర్స్ లో $1 lakh సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో ఆ ఇద్దరిలో కూడా ఒకరు నో ఫర్ 25 basis points డిక్రీజ్. సో అండ్ నో ఫర్ 25 basis points నో చేంజ్ అనేది మనకి పర్సన్ ఒక $3 lakh వరకు, $3,59,000 వరకు బిట్ చేశారు 5 days ago. సో ఇలా మనం చూసుకోవచ్చు. టాప్ హోల్డర్స్ కింద చూసుకోవచ్చు పొజిషన్స్, వాళ్ళ పొజిషన్స్ ఎంత ప్రాఫిట్ లో ఉన్నాయి ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారు అనేది ఇలా కామెంట్స్ లో కూడా రీచ్ చేయొచ్చు. ఇంత ఈజీ అండి, సింపుల్. సో ఇలా మనం ప్రతిదీ కూడా అనాలిసిస్ చేసి హ్యాపీగా అంటే లైక్ మన ట్రేడింగ్ ఉపయోగపడే థింగ్స్ మొత్తం ఇక్కడ నుంచి మనం అంటే సమ్ నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి లాస్ట్ టైం నేను తీసుకున్న ట్రేడ్ ని ఎందుకు తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, అండ్ ఇది ఫారెక్స్ కి మనం ఎలా యూస్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ అనేది నేను క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం నేను తీసుకున్న ట్రేడ్ ఇక్కడ చూస్తే ఫెడ్ ఎటువంటి రేట్ చేంజ్ చేయదు అని 29 lakh నేను రిస్క్ చేశాను. సో దీనికి నేను ఎలా డిసైడ్ అయ్యాను అంటే ఫస్ట్ నేను ఫారెక్స్ ఫ్యాక్టరీలోకి వచ్చి లాస్ట్ టైం అంటే మనకి లాస్ట్ మంత్ లో
ఎవ్రీ వీక్ ఫస్ట్ వీక్ లో మనకి ఎన్ఎఫ్పి డేటా వస్తుంది. సో ఆ ఎన్ఎఫ్పి నెంబర్స్ మీరు చూస్తే మాత్రం హియర్, సో ఇక్కడ నాన్ ఫామ్ పేరోల్స్ అనేవి ప్రీవియస్ తో కంపేర్ చేస్తే డ్రాప్ అవడం జరిగింది. అంటే జాబ్ నెంబర్స్ చాలా వీక్ గా ఉన్నాయి. సో ఎప్పుడంటే జాబ్ నెంబర్స్ వీక్ గా ఉంటాయో అప్పుడు మనకి ఫెడ్ అనేది రేట్ హైక్ అంటే చెయ్యరు. సో ఇది ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. ఇప్పుడు నెక్స్ట్ కన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఇన్ఫ్లేషన్ నెంబర్స్. సో కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ మీరు ఇక్కడ చూస్తే సిపిఐ నెంబర్స్ ని మనం ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అనొచ్చు, సిపిఐ నెంబర్స్ అనొచ్చు. ఇక్కడ చూస్తే ప్రీవియస్ తో కంపేర్ చేస్తే మార్కెట్ డ్రాప్ ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఫోర్కాస్ట్ అనేది డ్రాప్ అవుతుందని ఫోర్కాస్ట్ చేశారు. బట్ అనుకున్న దాంతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువగా డ్రాప్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడు మనకి రేట్ హైక్ చేస్తారు? ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అనేవి పెరిగినప్పుడు రేట్ హైక్ చేస్తారు, తగ్గినప్పుడు రేట్ హైక్ ఎందుకు చేస్తారు? సో నో చేంజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇది ఒక కన్ఫర్మేషన్. నెక్స్ట్ పీపీఐ నెంబర్స్. సో ప్రొడ్యూసర్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అన్న నెంబర్స్ ఇక్కడ చూస్తే మాత్రం ప్రీవియస్ తో కంపేర్ చేస్తే డ్రాప్ యాంటిసిపేట్ చేసింది మార్కెట్ అనేది. అంటే మార్కెట్ లో ఉన్న బిగ్ ప్లేయర్స్ మొత్తం ఎలా ఫోర్కాస్ట్ చేశారంటే తగ్గుతుంది అని ఫోర్కాస్ట్ చేశారు. కానీ ఒరిజినల్ నెంబర్స్ ఇంకా దారుణంగా డ్రాప్ అవడం జరిగాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోర్కాస్ట్ తో కంపేర్ చేస్తే హెవీగా డ్రాప్ అవడం జరిగాయి. సో ఈ 3 థింగ్స్ బేస్ చేసుకుని నేను 29 lakh రిస్క్ చేశాను. సో దట్టు మీకు కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంటే ఈ ఫెడ్ అంటే స్పీచ్ మీద కానీ, కెవిన్ వార్ష్ గారు ఎఫ్ఓఎంసి కాన్ఫరెన్స్ మీద కానీ ఇలాంటివి మీకు కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంటే లాస్ట్ టైం ఫెడ్ మీటింగ్ లో ఆ స్పీచ్ చూస్తే మాత్రం ఆయన చాలా న్యూట్రల్ గా మాట్లాడారు. సో రేట్ హైక్ చేసినట్టు మాట్లాడలేదు. అండ్ కెవిన్ వార్ష్ గారు ట్రంప్ గారు పెట్టు. సో మనందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ November 3rd మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ టైంలో కెవిన్ వార్ష్ గారు నిజంగానే ట్రంప్ కి అపోజిట్ గా డిసిషన్ తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? సో ఇవన్నీ అనాలిసిస్ చేసి నేను 29 lakh రిస్క్ చేశాను. నేనేమి వితౌట్ ఎనీ అనాలిసిస్, వితౌట్ ఎనీ ప్రాపర్ లాజిక్ నేను అంతంత అమౌంట్ ఏమి రిస్క్ చేయను. సో తప్పకుండా నేను ఒక 30 lakh 40 lakh ఒక బిడ్ లో రిస్క్ చేస్తున్నాను అంటే మాత్రం దాని బ్యాక్ అండ్ లో లాట్ ఆఫ్ అనాలిసిస్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ ట్రేడింగ్ అనేది లూజింగ్ గేమ్. సో సమ్ టైమ్స్ మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు. సో అందు గురించే ఎండ్ ఆఫ్ ద డే రిస్క్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ట్రేడ్ తీసుకున్నా సరే ఆ అమౌంట్ ఓకే, నేను లూజ్ అయినా సరే నా ఫైనాన్షియల్స్ ఏం డిస్టర్బ్ కావు అన్న అమౌంట్ మాత్రమే మీరు రిస్క్ చేయాలి. సో అంతేకాని మ్యాస్ అమౌంట్స్ మాత్రం మీరు రిస్క్ చేయకండి. సో ట్రేడింగ్ లో ఈవెన్ మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేసిన, ఈ ప్రొడక్షన్ మార్కెట్స్ లో ఉన్న ఏ సెక్టర్ లో, ఈ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఏ మార్కెట్స్ లో ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే మాత్రం మీరు ఒక్క రూపాయి కూడా మార్కెట్స్ నుంచి మేక్ చేయలేరు. సో ఓకే గైస్, ఇంతే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఫారెక్స్ ట్రేడర్ తెలుగు 4000 మెంబర్స్ ఉంటారు. సో మీరు జాయిన్ అవ్వండి. సో వీటి మీద కానీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, సో ఇక్కడ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.